రఫా నగరం మొత్తాన్ని స్వాధీనం చేసి లేదా రఫా ప్రాంతం మొత్తం స్వాధీనం దిశగా లేదంటే ఆ మొత్తం హమాస్ తీవ్రవాదులు పూర్తిగా తుదముట్టించేలా ప్రయత్నం చేస్తోంది ఇజ్రాయెల్. తాజాగా చూస్తే దక్షిణ గాజాలోని రఫా నగరంలోకి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చొచ్చుకొని పోతున్నాయి. తొలుత శివార్లకే పరిమితమైన ఐడిఎఫ్ ఇప్పుడు నగరం మధ్యలోకి చేరుకుంది. చాలా ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్తో హోరాహోరీ పోరు సాగుతున్నట్టు ఐడిఎఫ్ వర్గాలు పేర్కొంది. మరోవైపు మందుపాత్ర పేలి 3 సైనికులు మృతి చెందినట్టు బుధవారం ఐడిఎఫ్ తెలిపింది. మరో 3 గాయపడ్డారని పేర్కొంది. రఫాలో పరిమిత యుద్ధం మాత్రమే చేస్తున్నామని ఐడిఎఫ్ చెబుతున్నప్పటికీ దాడుల్లో భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 10 లక్షల మంది పాలస్తీనా పౌరులు రఫాను వీడారు. వీళ్ళంతా నిరాశ్రయులు. ఉత్తర మధ్య గాజా నుంచి రఫాకు తరలి వచ్చిన వాళ్ళే. అక్టోబర్లో మొదలైన యుద్ధంలో ఇప్పటిదాకా 36,000 మంది పాలస్తీనాలు మృతి చెందారు. అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెరుగుతోంది. టెల్లవీస్లో తమ రాయబారిని ఉపసంహరించుకున్నట్టు బుధవారం బ్రెజిల్ ప్రకటించింది. గాజా మీద ఇజ్రాయెల్ దాడిని ముందు నుంచి బ్రెజిల్ అధ్యక్షుడు లోలా డి సిల్వా విమర్శిస్తూ వచ్చారు. పాలస్తీనా ప్రజల మీద నెతన్యాహు ప్రభుత్వం దాష్టీకం చేస్తోందని ఇటీవల ఆయన పేర్కొన్నారు. దీంతో టెల్లవీస్లోని బ్రెజిల్ రాయబారిని ఇజ్రాయెల్ ఇటీవల మందలించింది. ఈ నేపథ్యంలో రాయబారి ఫ్రెడరిక్ మేయర్ని స్వదేశానికి లోలా రప్పించినట్టు తెలుస్తూ ఉంది. ఈజిప్ట్ సరిహద్దు మొత్తాన్ని ఇజ్రాయెల్ తన నియంత్రణలోకి తీసుకుంది. ఆ విషయాన్ని బుధవారం ప్రకటన తెలిపింది. ఈజిప్ట్ అనుకున్న ఈ ప్రాంతాన్ని ఫిలడెల్ఫీ కారిడార్ అని పేర్కొంటారు. ఇది దక్షిణ గాజాలోని రఫాలో ఉంటుంది. ఇటీవల రఫా క్రాసింగ్ని ఆక్రమించిన ఇజ్రాయెల్ ఇప్పుడు మొత్తం సరిహద్దు ప్రాంతాన్ని తన స్వాధీనంలో తీసుకోవడం గమనార్హం. ఈజిప్ట్ గాజా సరిహద్దులో భారీ స్థాయిలో సొరంగాలు ఉన్నాయి. వీటి ద్వారా హమాస్కి ఆయుధాలు అందుతున్నాయన్నటువంటిది ఇజ్రాయెల్ విశ్వసిస్తోంది.